వ్యభిచారం అనే మాట కొత్తదేమీ కాదు. పూర్వకాలం నుండి ఉన్నదే. కానీ అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అన్యం పుణ్యం ఎరుగుని అమాయకమైన అమ్మాయిలు ప్రేమ ముసుగులో వంచబడి ఈ ఊబిలోకి దింపబడుతున్న వారు కొందరైతే, దీని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఇలాంటి ప్రదేశాలకు వెళ్లి ఎయిడ్స్ వంటి మహమ్మారిని అంటించుకుని కుటుంబం మొత్తానికి క్షణక్షణం ఒక నరకంలా తయారు చేస్తున్న అబ్బాయిలు మరికొందరు. కొన్ని రోజుల క్రిందట కూకట్పల్లి ప్రాంతంలో ఇలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేసిన వార్తలు మనం చూశాం. ప్రస్తుతం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారులో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి 3 యువతులు, 1 యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 2 యువతులు బంగ్లాదేశ్ నుంచి, మరొకరు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అరెస్టైన యువకుడు కూడా బంగ్లాదేశ్కు చెందినవాడని తేలింది. వీరంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని గోపాలపురం పోలీసులకు అప్పగించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.